నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర. ఇది 3 ముక్కల్లో చెప్పాలంటే చంద్రబాబు ట్రాక్ రికార్డ్. పైగా ఎన్నికల్లో ఓటమి అనంతరం ఈవీఎంలలో మోసాలు అంటూ కోర్టుకెక్కి భంగపడ్డారు చంద్రబాబు. ఇప్పుడు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో 3 రాజధానులు, ఇంగ్లీష్ మీడియం వంటి అంశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అసలు చంద్రబాబు రాజకీయ చతురత ఏమైంది? ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయనే సామెత చంద్రబాబుకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అప్పటి వరకు రాజకీయాల్లో ఓ చక్రం తిప్పిన బాబు కాలక్రమేణా స్వయంకృతాపరాధమో, ఆ టైంకి ఏదో ఒకటి చేద్దాంలే అన్న నిర్లక్ష్యమో తెలియదు కానీ మెల్లిగా అటు పార్టీలోనూ ఇటు రాజకీయాల్లోనూ పట్టు కోల్పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. విభజన సమయంలో బాబు చేసిన ప్రకటనలు, తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో ఇప్పటికే పార్టీ శోభ కోల్పోయింది. ఇప్పుడు ఏపీలోనూ అదే సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలో నేతల మధ్య అసంతృప్తులు పరిపాటిగా మారిపోయాయి. మరోవైపు తాజాగా చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో పలు సామాజిక వర్గాలు కూడా పార్టీపై అసంతృప్తితో ఉండడం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. ఆది నుంచి పార్టీకి అండగా ఉంటున్నామని, కానీ తమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని కొన్ని వర్గాలు మండిపడుతున్నాయి. దీంతో ఇటీవల ఒక్కొక్కటిగా వర్గాలు, బలమైన కులాలు టీడీపీకి, చంద్రబాబుకి దూరంగా జరిగిపోతున్నాయి. విషయంలోకెళ్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వయస్సు, హోదా, అనుభవాన్ని మరచి అసెంబ్లీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను అసభ్య పదజాలంతో దూషించడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై ముస్లిం మైనారిటీలు భగ్గుమన్నారు. రాజకీయాల్లో తానొక అపర మేధావిని అంటూ గొప్పలు చెప్పుకునే నేత చేసిన ఈ వ్యాఖ్యలు అందరూ అసహ్యించుకునేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ముస్లింలకు చంద్రబాబు తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరూపిస్తూ వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో కదిరిలో రాస్తారోకో చేశారు. అధికారం కోల్పోయాక చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందు నుంచి ముస్లిం మైనారిటీలంటే చిన్న చూపని నాయకులు మండిపడుతున్నారు. తన మంత్రివర్గంలో 4.5 ఏళ్లు ముస్లింలకు స్థానం కల్పించకుండా చివర్లో కొన్ని నెలలు ముస్లింలకు చోటిచ్చాడని గుర్తు చేస్తున్నారు. గెలవగలిగే అసెంబ్లీ స్థానాలను ఏనాడూ ముస్లింలకు కేటాయించలేదని, అవన్నీ చంద్రబాబు కుట్ర రాజకీయాలే అని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, అలా కాని పక్షంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తామని ముస్లిం మైనారిటీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో ముస్లిం మైనారిటీలకు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించారని, ఆ కుటుంబానికి ముస్లింలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ముస్లింల పక్షపాతిగా ఉన్నారని, ముస్లింలకు టికెట్ ఇవ్వడమే కాకుండా వారందరినీ గెలిపించుకున్నారని మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గడ్డుకాలమే అని చెప్పాలి. సంక్షేమ పథకాల నిర్వహణతో పాటు 3 రాజధానులు, ఇంగ్లీష్ మీడియం, దశల వారీగా మద్యం నియంత్రణ, అమ్మఒడి, జగనన్న కానుక, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, వైఎస్ఆర్ బీమా వంటి నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి మార్కులే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశాలు దాదాపు కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఘోర పరాజయంతో మూలన పడ్డ సైకిల్ పార్టీ శ్రేణులను చంద్రబాబు యాక్టివ్ చేయాల్సింది పోయి తన ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ తో పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ఏంటో అని తెలుగు తమ్ముళ్లలోనే సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది.